ఎక్కడికైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు హయ్యర్ పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తి కుర్చీ పైన తెల్లటి టవల్ వేసి ఉండడాన్ని గమనించారా? ఇప్పుడున్నటువంటి ఆఫీసుల్లో సౌకర్యాలు పెరిగిన ఇంకా కుర్చీల పైన తెల్లటి టవల్ అనేది ఒకటి ఎందుకు యూజ్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? మనం బ్రిటిష్ పాలన నుంచి నిజానికి వారసత్వంగా చాలా తెచ్చుకున్నాం. కుర్చీలపైన తెల్లటి టువాలను ఉంచేటువంటి ఆచారం బ్రిటిష్ కాలం నాటిదే. ఆ రోజుల్లో మనం ఒకసారి గమనిస్తే తార్ రోడ్లు ఉండేవి కావు, బగ్గీలు ఉండేవి కావు. బ్రిటిష్ అధికారులు చాలా వరకు ఏం చేస్తుండేవాళ్ళంటే గుర్రాలపైన ప్రయాణం చేస్తుండేవాళ్ళు. దుమ్ము చెమట నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఈ తెల్లటి టువాలను ఒక పరిశుభ్రతలో ఒక పార్ట్గా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. చివరికి అది ఏ విధంగా మారినాయి అంటే వాళ్ళ వేషధారణలో ఈ తెల్లటి టువాలు కూడా ఒక భాగస్వామిగా మారిపోయింది. సో 1980s వరకు ఆఫీసుల్లో కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఉండేవి. వేసవి కాలంలో గాలి లేక ఆ రోజుల్లో చెమట పీల్చుకోవడానికి ఈ తెల్లటి టవల్ ఒక నిశ్శబ్దమైనటువంటి యోధుల్లా పనిచేసిందంట. మరకల నుంచి కాపాడుకోవడం కానివ్వండి, అంబాసిడర్ కార్లలో కానివ్వండి, జీపుల్లో కానివ్వండి, ప్రయాణం చేసేటప్పుడు కొంతవరకు రిలీఫ్ కూడా కలిగేది. కానీ ఈ టవల్ 1990ల మధ్య సో ఆల్మోస్ట్ ఒక జీవన శైలిలో పార్ట్గా మిగిలిపోయింది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే తెల్లటి టవల్ కంపల్సరీగా ఉంటుంది. ఈ రోజుల్లో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏసీలు పెరిగిపోయినాయి, చెమట పట్టేటువంటి పరిస్థితి దాదాపు లేదు. అయినా ఇప్పటికీ ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. గవర్నమెంట్ ఆఫీసుల్లో అధికారుల కుర్చీలపైన తెల్లటి టవల్స్ పరిచి ఉండడం మీరు చాలానే చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎలా మారిందంటే అధికారిక హోదాకు ఒక చిహ్నంగా మారిపోయింది. మీరు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తారు కదా, అక్కడ అధికారుల కుర్చీ పైన తెల్లటి టవల్స్ చూస్తూ ఉంటారు కదా, మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.